ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ ఎలా రియాక్ట్ అయిందనేసి మనమైతే డిస్కస్ చేద్దాం. అండ్ ఇవి డిస్కస్ చేసిన తర్వాత రేపు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ ముందుగా మనం ప్రీవియస్ డేలో అయితే మార్క్ చేసుకున్నాం. ఇది మనకి నిఫ్టీ 50లో అండ్ 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్లో మనం చూస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ డే లో కిందకి వచ్చినప్పుడు అయితే సెల్ చేస్తానని చెప్పాను. అండ్ చూడండి, ప్రీవియస్ డే లో నుంచి ఇక్కడ మనం ఆఫ్ అయినా బుక్ చేయొచ్చు, లేదంటే దీనిపైన ఒక మంచి క్యాండిల్ ఫామ్ చేసినప్పుడు అయితే నేనైతే నా స్టాప్ లాస్ అయితే చూస్తాను. అండ్ మన స్టాప్ లాస్ అయితే ఎలా హిట్ కాలేదు అండ్ మన టార్గెట్ అయితే రీచ్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు దీన్ని కన్సిడర్ చేయాలన్నట్లయితే నార్మల్గా మనం S1 S2 ఇట్లా చూసుకున్నా కూడా ఈరోజు అయితే మంచి ఆపర్చునిటీస్ అయితే మనకు మార్కెట్లో దొరికాయి. అండ్ ఫ్రెండ్స్, ఇలా వచ్చినప్పుడు అయితే మనకు ఏవైతే మన లాసెస్ ఉంటాయో అవైతే రికవర్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ ఇవి, ఇలాంటి ట్రెండింగ్ డేస్ అప్పుడు. సరే ఫ్రెండ్స్, S3 నుంచి S4 దగ్గరికి అండ్ S4 నుంచి S5 దగ్గరికి అంటే ఎవ్రీ సపోర్ట్ బ్రేక్ చేస్తూ వచ్చింది. అండ్ మనం ముందుగా అనాలిసిస్ చేసిన లెవెల్ కూడా బ్రేక్ చేసింది. అంటే ఇలా ఇన్ని పాయింట్స్ ఉన్నప్పుడు మనమైతే మన ట్రేడ్ని అయితే కన్ఫర్మ్గా ఒక మంచి షూర్ షాట్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నిఫ్టీలో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా తీసుకుందాం. సేమ్ ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, నార్మల్గా ఇలా అన్ఈవెన్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు అయితే నేనైతే ట్రేడ్ తీసుకునేవాడిని కాదు. అండ్ ఎప్పుడైతే ప్రీవియస్ డేలో బ్రేక్ అయిందో అప్పుడైతే కన్ఫర్మ్గా ట్రేడ్ తీసుకునేవాడిని. అండ్ మనం ఆఫ్ బుక్ చేసినా లేదంటే S2 వరకు బుక్ చేసినా కూడా ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. అండ్ నేనైతే అలానే చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మనం ప్రీవియస్గా ముందు రోజు డిస్కస్ చేస్తున్న లెవెల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇదైతే సపోర్ట్ లెవెల్, నేను చూస్తున్న సపోర్ట్. అండ్ దీన్ని బ్రేక్ చేసినప్పుడు కూడా మనమైతే మంచి మూమెంట్తో మార్కెట్ అయితే డౌన్ సైడ్కి రావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈరోజు అయితే మార్కెట్ ఇలా రియాక్ట్ అయింది. అండ్ ఫ్రెండ్స్, నేను చూస్తున్న రేపటి లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా ఫ్రెండ్స్, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను చూస్తున్న సపోర్ట్ లెవెల్ 16,792 లెవెల్. అండ్ నెక్స్ట్ నేను చూస్తున్న రెసిస్టెన్స్ లెవెల్ 17,948 లెవెల్. అండ్ ఫ్రెండ్స్, నేను ఈ లెవెల్స్ బట్టి అయితే ట్రేడ్ చేస్తాను. అండ్ అజ్యూమ్ తీసుకొని మార్కెట్లో అయితే నేనైతే ట్రేడింగ్ యాక్టివేట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డేలో అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్, ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డేలో. అండ్ నేను చూస్తున్న సపోర్ట్ లెవెల్ 36,161 లెవెల్. అండ్ నేను చూస్తున్న రెసిస్టెన్స్ లెవెల్ 38,100 లెవెల్. ఇవి ఫ్రెండ్స్ రేపు మనం చూస్తున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.